ఏం చేయాలి చెప్పండి అంకుల్. వెళ్ళేయక దీన్ని లేపేస్తే సరి. నువ్వు పెళ్ళాడిన కాంతికి డైవర్స్ ఇవ్వాలి. జస్ట్ లైక్ మీ. నేను ఇచ్చేసాను సార్. అది కుదరకపోతే లేపేయాలి. ఇదిగో ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలాయి. నువ్వు ఈ గుమ్మం దొక్కడానికి వీల్లేదు. ఏ తాళి శుభ్రంగానే ఉన్నాయి. జోకులేస్తున్నావు, చంపుతా. తొక్కొద్దంటే తొక్కొద్దంతే. సరే దాటో చేస్తాను. నడురా నడు. ధర్మం చెయ్యండి బాబు. బాబు ఆడాళ్ళు ఎవరో లేరు, పైకి వెళ్ళు. రండి పైకి వెళ్దాం. ఆడవాడు పైన ఏంటంటే లాగేస్తున్నారా? ఎక్కడికి రా, పైకి ఎగేసుకుపోతున్నావు. పైకి వెళ్ళమన్నాడు కదా. పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు, పక్కింటికి. ఊరే ముష్టి లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టుదిరా. మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి మరి. యా. సరే కానీ ఎదురుంటే వెళ్ళిపోదాం పదండి. కొట్టంటే ఎదురింటోకి కాదురా, ఎదురింటికి. అది ముష్టి భాష అంటే. నడు పక్కడికి వెళ్దాం. నువ్వు ఈ గుమ్మం దొక్కడానికి వీల్లేదు. ఏ తాళి శుభ్రంగానే ఉన్నాయి. జోకులేస్తున్నావు, చంపుతా. తొక్కొద్దంటే తొక్కొద్దంతే. సరే దాటో చేస్తాను. ఆ మ్యాటర్ తర్వాత. కంప్యూటర్ ఎక్కడ? విప్రో షోరూమ్ లో కొనుక్కుంటే వస్తుంది. ఎటకారాలొద్దు నిన్ను. నీకంత లేదు. అమ్మా ఏంటి ఆ స్పీడు? ఎవడిచ్చా నీకు స్వతంత్రం? స్వతంత్రం అనేది ఒకరిచ్చేది కాదు, అడిగి లాక్కునేది. మర్యాదగా అడ్డు లేవండి, లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తుందా? ఏం చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, ఆల్ హ్యాపీస్. నీకు కాదు క్రాంతి. ఎనీ ప్రాబ్లం? మర్యాదగా వెల్కమ్ చెప్తారా? యాంటీ డౌరీ యాక్ట్ కింద పూజ లెక్క పెడతారా? మావా, ఊచలు లెక్క పెట్టడం అన్నది పాత పద్ధతి అత్తయ్య. ఇప్పుడు జైల్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఉచ్చకోత కొయ్యడం. అమ్మా దాని లోపలికి వచ్చే మనమే. నాకు తెలియదంట్రా. రామ్మారా, ఎంత తగులాడుకున్నా మనం ఒకటి. ఈ మాత్రం దానికి కాకి దుస్తులు లాఠీ కర్రలు ఎందుకు చెప్పు? ఏం క్రాంతి? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. రామ్మారా. ఏంట్రా ఇన్స్పెక్టర్ ఇలా అంటున్నాడు? థమ్స్అప్ కావాలంటున్నాడా? నీకెందుకు మా వాడిని మందుకే పిలుద్దాంగా కదా. అంత వెనకబడిపోతే బొచ్చడేది పాఠాలు ఉన్నాయి. సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? మీరు అలా కోపడకండి గురువు గారు. ఇది మా కాలనీ. ఈ కాలనీకి నేను ప్రెసిడెంట్. ఎవడన్నా నన్ను చూసి గుర్తుపెట్టాడు అనుకోండి. కొంపలే మునగవు. అసలు ఈ వేషంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఈ కాలనీ వాళ్ళే కాదు, మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు. కావాలంటే వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో. అంత వెరైటీగా ఉన్నానా? వెరైటీ నరా. రా చెప్తా. అర్థమైంది కదా, నన్ను ఫాలో అవుతున్నావు కదా. మా ఆవిడ వెళ్తున్నావు. ఇవే ఊపుకుంటా వెళ్తాం అక్కడికి. ఆయనే అడగడు, నువ్వెవడవిరా? అలా ఇచ్చిందేంటి? రుజువైందా మన మేకప్ టాలెంట్? మా ఆవిడ గుర్తుపట్ల. హాయ్ శంకర్. హాయ్. నీకు కాదు. హాయ్. కమ్ కమ్. హాయ్ లూసీ, హౌ డు యు డు? I'm fine. By the way, meet my dad, Mr. Isaac General Bellanpalli, Washington DC. I am Mr. Malli Anakapalli. You silly. Dad, meet my computer classmate, Ray Shankar. నమస్తే అంకుల్. సేమ్ టు యూ. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. Same to you. Same to you. సేమ్ కాదు, సేమ్ అన్నదే నాలుగు బంధం. హూ ఇస్ దిస్ గాయ్? I Shankar Shankar. We best friends. Married but failed. Divorced. Still bachelor. నేచురల్. చెప్పాను కదా డాడ్, ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ హిమ్. అతను కూడా నన్ను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఐ సీ. అడగొట్టేసావు. చెడగొట్టేకు. బేబీ అంతా చెప్పిందయ్యా. నా కోట్లాది డాలర్ల అమెరికన్ ఆస్తికి నువ్వు వారసుడివి కావాలంటే ఏం చేయాలి చెప్పండి అంకుల్. వెళ్ళేయక దీన్ని లేపేస్తే సరి. నువ్వు పెళ్ళాడిన కాంతికి డైవర్స్ ఇవ్వాలి. జస్ట్ లైక్ మీ. నేను ఇచ్చేసాను సార్. అది కుదరకపోతే లేపేయాలి. ఇది ఇంకా ఈజీ. ఓకే డన్. అది నువ్వు కాదు, అతను చెప్పాలి మ్యాన్. చెప్పే డన్. మామయ్య మాట ఇస్తే మాట పడతానేమో. ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీరు గ్రీన్ కార్డ్ ఇచ్చేయండి. డన్. శంకర్, ఇలాంటిది ఏదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను. నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు. నేను సంతకం పెట్టడం ఏంటి? ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 lakhs బాకీ ఉన్నట్టు స్టాంప్డ్ అగ్రిమెంట్. నాన్సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా. అయినా మీ బాబు 2 లక్షలాగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గికప్ 1.5 లక్ష అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? వడ్డీయా? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 rupees ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపీస్ కి మార్కెట్ లో దొరుకుతుంది. నేను ఒప్పుకోను. అమ్మో, 1,20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి
లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా. అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది అంతేగా. అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5000 రూపీస్ శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్లాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 lakhs ఖర్చు పెట్టారు. అది కాంపన్సేట్ చేయాల్సిందే. అంత అయ్యి ఉండదు, నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దనలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు ఛార్జ్ చేస్తారట. ఆ లెక్కన 365 ఇంటూ 500. అమ్మో, 182,500. గుడ్. చూడండి మొగుడు గారు, ఇలా నేను నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలేంటి, అంతకంటే ఎక్కువే అవుతుంది. కాంతి, కాంతి లేమ్మా. ఏంటి శంకర్, ఏం కావాలి? ఏం లేదురా, తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెట్టివా? పెడతానుండు. ఏదో ఒక రాగం శంకర్. ఒక దేవత వెలిసింది నా కోసమే. అది సరే, కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రావా? జస్ట్ స్విచ్ ఆన్ చేస్తే చాలు. రా శంకర్. అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలని తెల్లవారుజామున తోలుబొమ్మలాట. కాఫీ కావాలన్నాడు బాబాయ్. కిచెన్ లో చీకటిగా ఉంది, తోడు రమ్మన్నా. వెళ్ళొచ్చు కదా, ఆ మాత్రానికే వణికిపోతావు. ఇదిగో అరవక్కర్లేదు, పక్కనే ఉన్నాను, వినబడదు. అమ్మాయిని డిసప్పాయింట్ చేయకు. వెళ్ళా డౌట్ రా నీకు. అలాగా? మూడు బెళ్ళల మధ్య నేనేదిరా అసహ్యంగా. వెళ్ళలేదు, నువ్వు వెళ్ళు. అక్కర్లేదులే, నేనే వెళ్ళి తీసుకొస్తా. రెడీయా? అమ్మా, ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిజ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా, అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుచ్చే మా కన్నే. అమ్మా, ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చిల కొడు ఈ గిన్నెలో తగలే. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెంట్ గురువా. ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా, ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలున్నాయి, పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా. వాళ్ళ ఫేస్ చూసావా? కాలి పేరు కాకరపోతున్నా. మాయా, మాయా, ఎక్కడా? ఇక్కడ మనకు టపాసులు అంటే దడ, తారాజు అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజు నెంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగత్తేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా, రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొకో వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? తెలుగు 1